నాకు ఒక విషయం చెప్పండి. చాలామంది నాతో అన్నది ఏంటంటే, మీరు కీరవాణి గారు సొంత అన్నదమ్ములని కొంతమంది, కజిన్స్ అని కొంతమంది, రాజమౌళి గారు ఎలా చుట్టాలని కొంతమంది, విజేంద్ర ప్రసాద్ గారు నీకు ఏమవుతారని కొంతమంది, నన్ను మామూలుగా అడగలేదు. ఒక్కసారి క్లారిఫై చేద్దరు, మీకు పుణ్యం ఉంటుంది. మొత్తం మాది జాయింట్ ఫ్యామిలీ అండి. విజేంద్ర ప్రసాద్ గారు, మా నాన్నగారు అన్నదమ్ములు. మొత్తం మా ఫాదర్స్ 6, మాకు ఒక మేనత్తో ఒక ఆవిడ. అంటే వాళ్ళ తరంలో 7 అనమాట. ఆ 7 సంతానం కలిపి 18 మంది పిల్లలు. మా అత్తగారి పిల్లలు తీసేస్తే మా కజిన్స్, మా ఫాదర్స్ తరఫు కజిన్స్ 15 మంది అండి మేము. సో రాజమౌళి తమ్ముడు అవుతాడండి నాకండి. అంటే విజయ ప్రసాద్ గారు అబ్బాయి చిన్నాంగారు అవుతారు కాబట్టి ఇది కీరవాణి గారు నాకు సంతానం అవుతారండి. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, తను నాకు తమ్ముడు అవుతాడండి. ఓకే, సో మీరంతా కజిన్స్? ఫస్ట్ కజిన్స్ అండి. ఓకే ఓకే, కానీ మీకు చాలా దగ్గర ఫీచర్స్ ఉంటాయి. ఏమోనండి, రాజమౌళికి నాకు ఎక్కడ దగ్గర ఫీచర్స్ ఉన్నాయి. కీరవాణి గారికి న్యాచురల్లీ, ఎందుకంటే మేము సొంత అంటే ఒకే తల్లికి కడుపును పుట్టిన వాళ్ళం కాబట్టి మాకు పొలికలు ఉన్నాయంటే ఇది అవుతున్నాయి. బట్ రాజమౌళి మదర్ నన్ను పెంచుకున్న అమ్మ అనమాట అండి. సో ఆవిడనే నేను ఎక్కువ రోజులు, అంటే నాకు ఊహ తెలిసింది ఒక 10 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆవిడే నా మదర్ అని చెప్పేసి అని కూడా అనుకునేందుకు ఆవిడ పెంచారండి నన్ను. మా పిన్ని నన్ను పెంచారు. సో అది మా మదర్ కన్నా కూడా ఆవిడ దగ్గర ఎక్కువ ఇది చనువు కానీ లేకపోతే ఇది కానీ అంటే తెలిసేది కదంటే జాయింట్ ఫ్యామిలీ కదండి. ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళ దగ్గర పెరిగేవారు. ఆ దీంట్లో నేను ఆవిడ దగ్గర పెరిగాను అనమాట. అసలు కాంచీ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు? పుట్టిన ఊరైతే కాకినాడ అండి. మా మేనమామ గారి ఇంటి దీంట్లో పుట్టడం జరిగింది. మిగిలిన వాళ్ళు అందరూ ఒకళ్ళు కొవ్వూరులో పుట్టారు, ఒకళ్ళు రాయచూరులో పుట్టారు. అంటే మాది అసలు ఫాదర్స్ తాలూకు స్వస్థలం కొవ్వూరు అండి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, రాజమండ్రి పక్కన కొవ్వూరు. కానీ మా ఫాదర్స్ అందరూ అప్పర్ కృష్ణ కెనాల్స్ అవన్నీ ఇరిగేట్ అవుతున్నప్పుడు ఆ పొలాలకు వాల్యూ పెరుగుతుందని అక్కడ మైగ్రేట్ అయిపోవడం జరిగింది. రాయచూరు దగ్గర అమరేశ్వర కంపెనీ ఊరికి 60 కిలోమీటర్లు రాయచూరుకి, అక్కడికి మైగ్రేట్ అయ్యారు. వాళ్ళంతా అక్కడే ఉండేవారు. కానీ అక్కడ సరైన స్కూల్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అందుకని మా చదువు అంతా కూడా ఈ రాజమండ్రిలో అవటం జరిగింది. రాజమండ్రి కొవ్వూరులో సమ్మర్ వెకేషన్స్కి మేము అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఇల్లు ఉండేది, ఇక్కడ ఉండేది. అందుకని కానీ అక్కడికి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ సమ్మర్ అన్నప్పుడు మనకి అక్కడికి వెళ్ళేటప్పుడు స్కూల్ అది ఉంటుంది కాబట్టి అది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అంటే విపరీతంగా ఇష్టం ప్రేమ ఉండేయండి. ఎప్పుడు వెళ్ళిపోదామా అక్కడికి అన్నట్టుగానే ఉండేది. ఇక్కడికి వస్తే ఆ స్కూల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది. సో ఎఫినిటీ టువర్డ్స్ రాయచూరు ఎక్కువ ఉండేది అనమాట. ఆ తర్వాత నా 14 ఏట మా ఫాదర్స్ అందరూ దే షిఫ్టెడ్ టు చెన్నై, మెడ్రాస్ వచ్చేసారండి. సినిమాలు తీద్దామని, సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని, డైరెక్ట్ చేద్దామని అన్నది ఇంట్లోకి వచ్చేసారు. అప్పుడు ఆ దీంట్లో భాగంగా నేను కూడా మెడ్రాస్ రావడం జరిగింది. సో మై హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నైలో జరిగింది. సో బేసికల్లీ కర్ణాటకలో రాయచూరు, ఆంధ్రాలో ఈ కొవ్వూరు, రాజమండ్రి అండ్ చెన్నై, ఈ 3 ప్లేసులు నాకు ఏది నా పుట్టిల్లు ఏది ఇది అంటే నేను చెప్పలేను. 3 ప్లేసులు కూడా తోటి బోల్డ్ రిలేషన్షిప్, బోల్డ్ అనుబంధం ఉందండి. అమ్మ గురించి, అమ్మ పేరు, నాన్న పేరు తెలుసుకోవచ్చు అమ్మాయికి? మా నాన్నగారి పేరు శివశక్తి దత్త అండి. అమ్మగారి పేరు భానుమతి. ఓకే ఓకే, అంటే వీరిద్దరికి ఎంతమంది సంతానం? 6 అండి. ఓకే, కీరవాణి గారు పెద్ద, తర్వాత మాకు అక్క, తర్వాత శ్వేతనాగ అని ఇంకో అన్నయ్య ఉన్నారండి నాకు. ఆయన చెన్నైలో ఉంటారు. తర్వాత ఇంకొక అక్క, తర్వాత నేను, నా తర్వాత కళ్యాణ్ మాలిక్. కానీ నాన్నగారు ఇప్పటికీ ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తారండి. ఆయన ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబై అండి. హీ స్టడీడ్ ఇన్ దట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫర్ ఆల్మోస్ట్ 7 years అండి. ఈజ్ అ గుడ్ పెయింటర్, ఈజ్ అ మ్యూజిషియన్. అంటే హార్మోనియం వాయిస్తారు, సితార్ వాయిస్తారు, తర్వాత సంగీత స్వరాలు తెలుసు. హీ కెన్ ప్లే పియానో ఆల్సో. బట్ ఫ్రమ్ కాన్వర్సింగ్ అండ్ రైటింగ్ ప్రోజ్ అండ్ పోయిటరీ ఇన్ ఆల్మోస్ట్ 4 or 5 languages అండ్ తమిళ్, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అండ్ హిందీ ఆల్సో. నాకు రీసెంట్గా ఇక్కడ ల్యాబ్స్లో కలిశారు. 2 బౌండెడ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి అంజలి. పాయింట్
అది తిరిగిపోతుంది. నెక్స్ట్ మూవీ ఇది వస్తుంది అన్నారు. నిజమా సార్? 91 or something కదా సార్? 91 హీఈస్ రన్నింగ్ 90 అండి. ఇప్పుడు 90 years అండి ఆయనకి. కంప్లీటెడ్ 89 లాస్ట్ అక్టోబర్. వరల్డ్ రికార్డ్ అవుతుంది సార్. మీరు కనుక సినిమా ఇది తీస్తే లేదా పాయింట్ మీరు అనుకున్న పాయింట్ కనుక వస్తే నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ మీదే సార్ అన్నాను. ఎంత బాగా రెడీ అవుతారు సార్ ఆయన కదా. బికాస్ హీ హాస్ గాట్ హీఈస్ బాంబే అండి ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే ఆయన ప్రైమ్ యూత్లో హీ వాజ్ ఇన్ ముంబై అండి, బాంబే అప్పట్లో. మేమేముంది, మేము కొవ్వూరు అనే ఒక పల్లెటూరులో పెరిగిన వాళ్ళు. సో మాదంతా కూడా పల్లెటూరు టేస్ట్, కానీ ఆయనదంతా కూడా కొంచెం అర్బన్ టేస్ట్ అండి. మాకు ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం షాకింగ్గా ఉండేది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇది కానీ కూడా షాకింగ్ అండ్ ఎంబరాజింగ్ కూడా అండి. బాబు ఆయన ఏంటి మొత్తం అంతా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అని చెప్పేసాను ఆయనని. బట్ తర్వాత లేటర్ ఆన్ సబ్సిక్వెంట్గా నా లైఫ్లో నేను బాంబే వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే ఎవ్రీబడి వాజ్ లైక్ హిమ్ అండి. అవును, ట్రూ ట్రూ. దానికి రెడీ అవ్వడానికి వయసుతో సంబంధం లేదు. అది నాకు కొత్త విషయం ఎప్పుడు తెలిసిందంటే మీరు మంచి చెస్ ప్లేయర్ అని. రీసెంట్గా మనం చేసిన మూవీ మీరు హీరోయిన్కి నేర్పించారు స్టెప్పులు ఎలా వేయాలి అనేది. ఐ వాస్ రియల్లీ సో సర్ప్రైజ్డ్ అండి నిజంగా. ఒక రైటర్. చెస్ చాలా ఇష్టం అండి. చెస్ ఆడతాను నేను. మచనా గారు అంటే మా ప్రసాదం గారు, విజయన్ ప్రసాద్ గారితో ఎక్కువ చెస్ ఆడాను నేను, చాలా ఎక్కువ. ఎంతలాగంటే ఆయన హ్యాండిక్యాప్ ఆడాలి అంటే ఏంటంటే ఆయన ఫస్టే నేను 2 పాన్స్ తీసేయాలి, తీసేసి ఆడాలి అనమాట. ఆ తర్వాత దాంట్లో కూడా నెగ్గితే తర్వాత ఆయన విన్ అయ్యేవారా? నేను తీసేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం స్కేల్ పెరుగుద్ది. ఏంటంటే నెక్స్ట్ బిషప్ తీసేయాలి, ఆ తర్వాత నైట్ తీసేయాలి, ఆ తర్వాత రుక్ కూడా తీసేయాలి. అవి తీసేసి కూడా నేను నెగ్గాను, అంతవరకు వెళ్ళాను. ఇంకా అది అయిన తర్వాత క్వీన్ తీసేసి ఆడు, నువ్వు నెగ్గలను. అసలు మంత్రి తీసేసి ఎలా ఆడతాము అసలు? అయినా నేను ఓడిపోయి చిరాకు వచ్చేసిందన్న. అసలు నేను ఆడినాను. ఇప్పటికీ స్టిల్ యూ నో వాట్ హీ డస్. ఏం చేస్తారంటే ఆయన ట్యాబ్ పెట్టుకుని ఆయన చెస్ ఇంకేది, నేను ఇంకా మానేసానండి చెస్ ఆడటం. ఆ తర్వాత ఆయన ఇప్పటికీ చెస్ ఆడుకుంటూ ఉంటారు. ఇలాగా ఇప్పుడు ఎలా కంప్యూటర్లో చెస్ వచ్చింది కాబట్టి ఆ ట్యాబ్ పెట్టుకుని దాంట్లో ఆయనకు కావాల్సినట్టుగా 4-5 మంత్రులు పెట్టుకుంటారు ఆయన. అప్పుడేంటికి కంప్యూటర్కి ఏముండవు, అలా ఆడుకుంటూ ఉంటారు ఆయన. దట్స్ ఈజ్ ఫన్ అండి. ఏం చేస్తే చూద్దామని. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ద కంప్యూటర్ ఈజ్ సో ఇట్స్ ఎ జీనియస్ కదండి కంపేర్ టు. అంటే నేను మన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అన్నా కానీ వాళ్ళైతే కంప్యూటర్ని కూడా ఓడిస్తారు. మాలాంటి నోవిసులకి కంప్యూటర్ అనేది చాలా ఇది. దాంతో అదే దాన్ని హ్యాండిక్యాప్ చేసి ఆడుతున్నప్పుడు కూడా అది ఒక్కోసారి నెగ్గేస్తూ ఉంటుంది. అది చాలా ఇదిగా ఉంటుందండి. కానీ అమృతం కన్నా ముందు మీరు కొన్ని మూవీస్ తీస్తారా? 1-2 లేదా అమృతం తర్వాత? లేదండి, అంటే నా ప్రస్థానం, సినిమా ప్రస్థానం స్టార్టెడ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ విత్ రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా సుందరకాండ, అల్లరప్రియుడు, ముద్దుల ప్రియుడు, మేజర్ చంద్రకాంత్ ఈ సినిమాలకు పనిచేశానండి నేను. చేసిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు దే స్టార్టెడ్ ఏ మూవీ అండి. అంటే విజయన్ ప్రసాద్ గారికి అప్పుడు రైటర్గా బొబ్బిలి సింహం అలాంటి వాటితో బాగా ఇది పేరు వచ్చిందండి. సబ్సిక్వెంట్గా నాన్నగారు డైరెక్షన్స్ వాళ్ళిద్దరు దర్శకత్వంలో ఒక సినిమా అర్ధాంగి అనే సినిమా మొదలుపెట్టాం. ఐ వాంటెడ్ టు లెర్న్ ఆల్ క్రాఫ్ట్స్ అండి. అందుకని ప్రొడక్షన్ మేనేజర్గా దానికి చేశాను. ప్రొడక్షన్ మేనేజర్గా చేసుకుని సినిమా తాలూకు బడ్జెట్స్ అవన్నీ తెలుసుకోవచ్చు అన్న దీంతో చేసిన తర్వాత కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయ్యేసరికి దాని తాలూకు ఇంపాక్ట్ మా మీద బాగా కొట్టింది. అసలు ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, డబ్బులన్నీ పోయినాయి. నా సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి అందులో. అవి కూడా ఇది అయ్యేసరికి కొంచెం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు గంగరాజు గారు మ్యూజిక్ ఆల్బమ్ ఒకటి చేశారండి పెద్దంతోటి. ఆయన మా వదనికి అన్నగారండి. ఆయన సబ్సిక్వెంట్గా జస్టలో అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టడం, ఇలా సీరియల్స్ చేస్తున్నాం, దాన్ని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అప్పుడు నేను పెళ్ళి మెడ్రాస్లో ఉన్నా. అప్పుడే ఇక్కడికి వచ్చాయి అని చెప్పేసి నన్ను అంటే వచ్చేసాను. మీ అమ్మాయి చాలా బాగుంటుంది. గ్రేట్ కాంప్లిమెంట్. నేను చూసి చాలా రియలీ అనుకున్నాను. థ్యాంక్స్ అండి. మీ కాంప్లిమెంట్ చెప్తాను తనకి.
సబ్సిక్వెంట్గా ఇక్కడికి రావటంతో అన్ని రకాల సీరియల్స్ చేద్దాం మనం అంటే నేనంటే వి థాట్ ఆఫ్ డూయింగ్ కామెడీ అనమాట అండి. కామెడీ చేసి ఒక వీక్లీ చేద్దాం కామెడీ అని చెప్పేసి నేను మల్లిక్ గారిని అప్రోచ్ అవ్వటం, ఆయన ఒక బేస్ కథ రాసి ఇవ్వటం, తర్వాత దాన్ని వారం వారం గంగరాజు గారితో పాటు నేను కూడా స్టోరీలో కూర్చుని దాన్ని మెరుగులు దిద్దటంతో మొదలైనది. ఆల్మోస్ట్ అమృతం తాలూకు ఫస్ట్ 80 ఎపిసోడ్స్, ఫస్ట్ 10 ఎపిసోడ్స్ చంద్రశేఖర్ గారు చేశారు, ఎలెట్ చంద్రశేఖర్ గారు. తర్వాత నేను డైరెక్ట్ చేశానండి. ఒక 50 ఎపిసోడ్స్ వరకు ఐ డైరెక్టెడ్ అండి. ఐ హ్యావ్ రిటర్న్, డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ అండి. అప్పుడు కూడా ధర్మవరపు గారు యాక్ట్ చేయాలి అందులో బాస్ క్యారెక్టర్. ధర్మవరపు గారికి నువ్వు నేను సినిమా రిలీజ్ అయ్యి ఆయనకు బిజీ అయిపోయి డేట్స్ క్లాష్ అయిపోతున్నాయమ్మా, చేయలేను నేను మీ దాంట్లోకి రాలేను అని అన్నారు. సో ఇట్ వాజ్ ఇంకా రేపు షూటింగ్కి వెళ్ళాలి టైంలో ఇంకా నువ్వు చేయని చెప్పేసి చంద్రశేఖర్ తను బలవంతం చేశాడు. సో ఐ వాజ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్ అనమాట అండి. ఐ వాజ్ యాక్సిడెంటల్ యాక్టర్. చేసిన తర్వాత అది క్లిక్ అయింది. క్లిక్ అయ్యేసరికి చాలా బాగా అప్పుడు చేయడం జరిగింది. ఒక పాజిటివ్ కామెడీ. అవునండి, క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు. అంటే ఆయన ఎక్కడ కూడా అబ్సినిటీ లేకుండా, వల్గారిటీ లేకుండా, ఏడుపులు ఇవన్నీ లేకుండా ఆయన ఒక ఇది ఇద్దామని చెప్పేసి నా సంకల్పంతో దాన్ని చేయడం జరిగింది. చాలా వరకు అది ఆల్మోస్ట్ 306 ఎపిసోడ్స్ అట్లాగే చేశారంట. తర్వాత 2 సినిమాలు అనుకుంటాను, 1 or 2 మూవీస్ మీరు చేసి, అంటే మీరు యాక్ట్ చేసి కాదు, మీరు డైరెక్ట్ చేస్తానండి లేదా 1 or 2 కాదండి, ఒక సినిమా షో టైం అని. అన్ఫార్చునేట్లీ ఆ ప్రొడ్యూసర్ దానికి కొన్ని హ్యాజల్స్ వచ్చి ఇట్ ఈస్ స్టక్ అండి. ఎప్పుడైనా బయటకు వస్తే ఇట్ వుడ్ బి అ నైస్ మూవీ అని నేను అనుకుంటున్నానండి. రైట్ నౌ ఐఎమ్ ఆల్సో ఈ కోవిడ్ వల్ల చాలా వరకు ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్నీ మొదలవుతున్నాయి, అంతా ఓపెన్ అయింది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ 2019 అంతా ఐ వాజ్ ఇన్ ముంబై అండి. వీ వర్ డూయింగ్ సమ్ టీవీ సిరీస్, అంటే టీవీ సిరీస్కి వెబ్ సిరీస్కి కథలు అందించి దీంట్లోనూ అట్ ది సేమ్ టైం నా డెబ్యూకి ఒక కథ రెడీ చేసుకుని కాస్టింగ్ అంతా కూడా ఇంత అయ్యి మొదలుపెట్టి సాంగ్స్ కూడా రికార్డ్ చేసిన తర్వాత అండ్ దిస్ కోవిడ్ కేమ్ అండి. సో వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ టెంపరీలీ. ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయండి, మళ్ళీ డేట్స్ తీసుకుని అదొకటి ఉందండి. అది కాక తెలుగులో కూడా 1-2 ప్రాజెక్ట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. అవి కూడా దే ఆర్ ఇన్ గెటింగ్ ఫైనలైజ్డ్ అండి. అది అయిన తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో. తప్పకుండా. కానీ మీరు చాలా వాటిల్లో వేలు పెట్టారు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ప్రతి అంటే 24 క్రాఫ్ట్స్ అని అంటే 24 క్రాఫ్ట్స్ అని అంటే మ్యూజిక్ మీద, అంటే అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అవటం గురించి ఆయనతో పాటు ఆయన పక్కనే ఉండి కూడా ఒక 2 years ఆయన తాలూకు డేట్స్, ఆయన తాలూకు మేనేజర్గా ఉన్నాను. ఆ టైంలో రికార్డింగ్స్ అన్నీ చూడటం, రోజు అక్కడే కూర్చొని ఉండటంలో, బ్యాలెన్సింగ్లు అవన్నీ ఆయనతో పాటు చూడటంలో కొంత అది చిన్నప్పుడు కూడా చూసాం, ఆయన అసిస్టెంట్గా చేసేటప్పుడు చూసాం, తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా చేయటం జరిగింది. సో ఆ రకంగా మ్యూజిక్ మీద చిన్నప్పటి నుంచి కూడా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టి ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఆర్కెస్ట్రేషన్ ఎలా చేశారు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేస్తాడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేస్తాడు అన్న కంపారిజన్స్ ఇవన్నీ ఉండటంలోంచి మ్యూజిక్ మీద అవగాహన ఉంది. ప్రాక్టికల్గా అది జనరేట్ అయ్యేటప్పుడు ఎలా చేస్తున్నారు అన్నది చూడటం కూడా అవకాశం లభించబట్టి దాని మీద తెలిసిందండి. అండ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటంలోంచి వేరే అసలు మిగిలిన క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన వచ్చింది. పర్టికులర్గా ఎడిటింగ్లో అండి. వీ యూస్ టు స్టే ఇన్ ఎడిటింగ్ రూమ్. వీ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ఎడిటింగ్ టెక్నిక్స్ అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మూవీ అలా ఉండేది. మూవీ అలా మీద ఇప్పుడు డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఇప్పుడు కూర్చున్నారంటే వాళ్ళ తల బద్దలైపోయి దే విల్ క్విట్ దిస్ ఇండస్ట్రీ అండి. అంత కష్టం అండి దాని మీద. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ సో ఈజీ అండ్ కంఫర్టబుల్. అది చాలా హాయిగా ఉంది ఇప్పుడు. అండ్ దోస్ వర్ ద టైమ్స్ వెన్ దేర్ వాజ్ నో మానిటర్ అండి. డైరెక్టర్ కూడా తెలిసేది కాదు. అట్లీస్ట్ డైరెక్టర్స్ వ్యూ ఫైండర్లో ఫస్ట్ ఒక మానిటర్ చూసుకునేవారు, ఒక రిహార్సల్ చూసుకునేవారు కాబట్టి వాళ్ళకి అవగాహన. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఏం అవగాహన ఉంటుంది, ఏముండదు. సో యాక్షన్ కంటిన్యూటీస్ చూసుకుంటాం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు నేను చేసేటప్పుడే ఐ సజెస్టెడ్ మనం ఒక వీడియో కెమెరా పెట్టుకుందాం, సైమల్టేనియస్గా వీడియో కెమెరాతో కూడా షూట్ చేసి మనం రివైండ్ చేసి చూసుకుంటానికి ఈజీ కదా అని అన్నాను. అన్ఫార్చునేట్లీ మా సీనియర్ ఈ థాట్ ఇట్ వాజ్ అన్ ఎమెచ్యూర్ ఐడియా అండి.
అలా కాదు, మనం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, మెమరీ పెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా అదే చేస్తున్నారు. సో ఆయన అలా అన్నారు, నేను నవ్వుకున్నాను. అది ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ఓన్లీ 3 members అండి, 3 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. దేనికి నేను అలర్ట్ చేసేటప్పుడు 3. 4వ ఆయన ఎప్పుడు కూడా పోస్ట్ దీంట్లో అంటే ఎడిటింగ్ రూమ్లోనే ఉండేవారు కాబట్టి ఆన్ సెట్స్ 3 ఉండేవాళ్ళు. అందులో కోఆర్డినేటర్ గారు ఆయన డైలాగ్స్ చూసుకుంటూ లేకపోతే నెక్స్ట్ సీన్కి అరేంజ్మెంట్స్ కోసం ఎప్పుడు కూడా హీ విల్ బి ఆఫ్ సెట్స్. ఇంకా అసోసియేట్ మొత్తం చూసుకుంటూ ఉండేవారు, కొండ రాజేష్ అని ఆయన ఉండేవారు. ఆయన చూసుకుంటూ ఉండేవాడు, ఏంటి డైలాగ్స్ చెప్పడం కానీ నెక్స్ట్ ఏంటి ఇది కెమెరామ్యాన్కి నెక్స్ట్ షాట్ చెప్పడం కానీ, అంటే డైరెక్టర్ గారు చెప్పేసిన తర్వాత ఏమేమి ఉంటాయి ఆబ్జెక్ట్స్ అయిన. ఇంకా నా పని ఏంటంటే క్లాప్ కొట్టడం, ఎడిటింగ్ రిపోర్ట్ రాసుకుంటాం, డ్రెస్ కంటిన్యూటీస్, యాక్షన్ కంటిన్యూటీ కూడా చూసుకోమని ఇవ్వడు మా కో డైరెక్టర్ గారు. యాక్షన్ కంటిన్యూటీ చూడటానికి ఏంటంటే నాకు ఇలా ఆ రోజుల్లో ఫిల్మ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా మూవ్ అయిపోవాలి. అలా క్లాప్ కొట్టి ఇలా ఇలా కింద ఇలా కూర్చుని ఉండేవాడు. ఇలా కూర్చుని ఉండటంలో అక్కడ ఏం జరిగిందో మనకి ఏం తెలుస్తుంది? కట్ అన్నప్పుడు 4 ఉన్నప్పుడు 4 కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు చెయ్యి ఇక్కడ కుర్చీ మీద ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళది ఇలా ఉండొచ్చు, ఒకళ్ళు ఎట్టు చూస్తున్నారో తెలియదు, ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయలేము, ఒకళ్ళ మీదే చేయగలం. ఇది అయిపోయిన వెంటనే టేక్ ఓకే అని ఉన్నట్టు మళ్ళీ ఎడిటింగ్ రిపోర్ట్ రాసుకోవాలి. సో ఈ యాక్షన్ కంటిన్యూటీ ఏమయ్యా బ్రహ్మానందం గారు ఎటు చూశారు అని అంటే, ఏమో ఎటు చూశారు, ఆయన అటు చూశారు, షార్ట్ ఉంది ఇటు చూశారో మాకు తెలియదు, ఇది ఒక పరీక్ష, మరి నువ్వు చూసుకోవాలి కదా అని. నేను ఎక్కడ చూస్తానంటే నేను క్లాప్ కొట్టి కింద కూర్చున్నాను కదా, అందుకనే అంటున్నాను, మనం వీడియో కెమెరా పెట్టుకున్నాం అనుకోండి మనకి అది రివైండ్ చేసి చూసుకోవచ్చు. ఆ కట్ అన్న చోట వాళ్ళు ఎలా ఉన్నారా అని అంటే హీ డిడ్ంట్ ఫైండ్ దట్ ఐడియా టు బి ఎగ్జైటింగ్ అండి. సబ్సిక్వెంట్గా మేము సీరియల్స్లోకి వచ్చి అసలు మా మాటకు వస్తే సినిమాల్లో కంటే సీరియల్స్లో ముందు వచ్చిందండి. మానిటర్స్ ముందు ఉన్నాయి. సీరియల్స్ యూస్ టు హ్యావ్ గుడ్ యాక్షన్ కంటిన్యూటీ, ఎందుకంటే వాళ్ళు చూసుకునేవారు కాబట్టి రిమైండ్ చేసి చూసుకుంటాం ఈజీ. అట్లాగే 2 కెమెరా టెక్నిక్ కూడా నేను అమృతంలో చాలాసార్లు వాడానండి. నాకు 2 కెమెరాస్ టెక్నిక్లోంచి ఏమైంది అని అంటే అసలు ఎడిటింగ్ చాలా స్మూత్గా ఉండేది. ఇప్పుడు మీరు పెట్టుకున్నట్టే పెట్టేసివ్వండి, ఒకటి ఇలా పెడితే అటు ఇటు అన్నీ వచ్చేసింది. ఆ డైలాగ్ తర్వాత కట్ ఎక్కడ కూడా జర్క్ ఉండేది కాదు. మనకి ఇక్కడ ఇబ్బంది అయినా ఆ ఫ్రేమ్ తీసుకుంటాం, అది ఇబ్బంది అయినప్పుడు ఈ ఫ్రేమ్ తీసుకుంటాం ఆబ్వియస్లీ. ఆ దీంట్లో ఎడిటింగ్ అన్న దాంట్లోంచి చెప్పాల్సి వచ్చేది చెప్పేది ఏంటంటే అండి, నా మిస్సెస్ నాతో పాటు అమృతంకి పనిచేసింది సీత. తను ఫస్ట్ తన ఎఫ్సిపి నేర్చుకుంది, సుధాకర్ గారు అని ఆయన దగ్గర ఎఫ్సిపి నేర్చుకుని ఫైనల్ కట్ ప్రో అప్పుడు అందరూ కూడా యావిడ్లోనే చేసేవారండి. అది ఫైనల్ కట్ ప్రో గంగరాజు గారు హీఈస్ అన్ యావిడ్ బిలీవర్ ఇన్ యాపిల్ ప్రొడక్ట్స్ అండి. సో ఎఫ్సిపి తెప్పించి దాన్ని మాన్యువల్ అది చూసి కొంత సుధాకర్ గారి దగ్గర నేర్చుకుని తను షీ స్టార్టెడ్ ఎడిటింగ్ ఇట్ అన్నమాట. సో లక్కీగా తను ఉండటంలోంచి నా ఇష్టం వచ్చినట్టు తీసినా సరే తను అన్నీ ఎడిట్ చేసి ఇదంతా పర్ఫెక్ట్గా పెట్టేది. పొద్దునంతా షూట్ అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి తీసుకెళ్తే రాత్రి అంతా ఎడిట్ చేసి మర్నాడు పొద్దున్న చూపించేది. సో ఆ రకంగా చాలా ఇదిగా నాకు ఉపయోగపడి, అంటే మేమిద్దరం కలిపి చేసాం చాలా. అరేంజ్ మ్యారేజ్. పాప రైట్ నౌ షీ కంప్లీటెడ్ హర్ BBA అండి. షీఈస్ ప్లానింగ్ టు పర్స్యూ హర్ మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ మా ఆవిడ కూడా సబ్సిక్వెంట్గా అమృతం తర్వాత షీ షిఫ్టెడ్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్. యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 6 years పనిచేసిన తర్వాత ఇంకా పాపకి అవసరం పక్కన ఉండాలి, తన చదువు అది చూసుకుంటూ ఉండాలి అని చెప్పి షీకి విట్టండి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా నేను ఏదైనా నేను మొన్న ఒక సినిమా డైరెక్ట్ చేశాను కదా, దాంట్లో తను అన్నీ చూసుకుంటాం అదంతా చేస్తాను. ఇప్పటికీ కూడా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ షీ విల్ బీ విత్ మీ ఓవర్సీయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ బాగానండి. మా ఇంట్లో అందరికీ అలా కుదిరింది కాబట్టి అదొక లక్కీ ఇదండి. స్పౌస్ బీయింగ్ యాక్టివ్ ఇన్ పార్ట్నర్స్ ఇన్ ప్రొఫెషన్. మీవి ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు మీ ఎంట్రీ చేయాలనుకున్నప్పుడు ఒక అమృతం ఎపిసోడ్లో రమ్మగారు కనపడ్డారు నాకు. అమృతం చెప్తానండి, బడ్జెట్స్ టీవీ అంటేనే బడ్జెట్ కదా చాలా తక్కువ కదండి. అంటే మనం తక్కువలో చేయాలి. ఆర్టిస్టులు పిలిస్తే ఇప్పుడు ఉన్నమాట చెప్పాలి అని అంటే ఒక రీజనబుల్ ఆర్టిస్ట్ అందంగా కనపడి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ని రప్పించాలని అంటే మాకు 1000 rupees per day ఈచ్ థింగ్. అప్పట్లోనే మామూలు 500 అంటే మనకు తగ్గ రిఫైన్డ్ ఫేసెస్ రావటం కష్టం అండి.
ఏమాత్రం కొంచెం అందం ఉండి కొంచెం యాక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు పిలుద్దామంటే వాళ్ళు 2,000-3,000 అడిగేవారు. బికాజ్ ఫుల్ లెంత్ రోల్స్ అయితే 1,000 రూపాయలకి ఇది చేస్తారు, కానీ మనం ఒక్క రోజుకి పిలిస్తే న్యాచురల్లీ ఎక్కువ అడిగేవారండి. సో నేనేంటంటే ఏం పెట్టుకున్నానంటే ఇలాగైతే మనకు అవ్వదని చెప్పేసి 2 డేట్స్ ప్రాబ్లం అయిపోయింది. సో నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఆర్టిస్ట్ అవ్వాలన్నాను నేను. వాళ్ళు మీరు చేసి పనే ఉంది, మీరు ఆర్టిస్ట్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్. అలాగే వాసు అని ఇంటూరు వాసు అని సర్వం క్యారెక్టర్ చేశారు కదండి. తను మీరు చూడండి ఫస్ట్ ఎపిసోడ్స్లో ఆఫీస్లో క్లర్క్ కింద ఉంటాడు. తర్వాత సబ్సిక్వెంట్గా మా మొత్తం బేస్ అంతా హోటల్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అతనికి సర్వం క్యారెక్టర్ చేస్తాం. అలాగా చేసి మీరు చేసి తీరాల్సింది. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ యాక్ట్ చేశారు. రమ ఆవిడ అప్పుడు తను దీనికి ప్రొడక్షన్ దీంట్లో ఉండేవారండి తను అక్కడ జస్టెల్లో. సో నాకు ఎలాగూ చిన్నప్పటి నుంచి ఆ దీంట్లో చెప్పాలంటే రమావత్సల షీ ఈజ్ మై క్లాస్మేట్ అండి యాక్చువల్లీ. సో చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. తన్ని ఒక క్యారెక్టర్ నువ్వు చేయాల్సిందే రా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయి కూర్చోబెట్టి చేసి వాళ్ళు మాకు ఎవరు లేరు నువ్వే అని చెప్పి అలా దొరికిన వాళ్ళు దొరికినట్టుగా. ఎంతమంది పిల్లలు కావాలంటే మా ఇంట్లో పిల్లలు భైరవ సింహ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తారు. చిన్న 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 పిల్లలు దీంట్లో ఇంకా మన కిమ్స్ భాస్కర్ రావు పిల్లలు, తర్వాత గురవారెడ్డి గారు సన్షైన్ గురవారెడ్డి గారి పిల్లలు, డాక్టర్ గురవారెడ్డి గారి పిల్లలు, వాళ్ళందరితో కూడా యాక్ట్ చేయించేసేవాళ్ళం. వాళ్ళు రమ్మని వాళ్ళ చిన్నపిల్లలు ఏదైనా అంటే వాళ్ళు రమ్మని వాళ్ళంటే చేయించడం ఇలాగే ఎవరికాళ్ళే. సో చుట్టాలు ఏదైతే మనకి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆ రకంగా ఒకసారి మన తినున్నారు కదా హను ఆర్పుడి, తను కూడా అమృతంకి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. తను ఒకసారి నేను ముగ్గు ఎపిసోడ్ చేస్తున్నా నా ఇనీషియల్ డేస్లో. సంక్రాంతి ముగ్గు అమ్మాయిలు కావాలి, గృహిణులు కావాలి, ముగ్గులు కాంపిటీషను. మనకేమో బడ్జెట్లో అంటే హీ టుక్ దట్ ఇదండి నేను తీసుకొస్తాను మీకు ఎందుకండి అని చెప్పేసానని. తన దిల్సుఖ్ నగర్లో ఉండేవాడు. తనకు తెలిసిన కాలనీలో ఉండే మహిళా మండలిని అందరినీ తీసుకుని వచ్చేసాడు. మీరు ముగ్గులు కాంపిటీషన్ మీరు టీవీలో కనబడతారు రండి. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి సో బ్యూటిఫుల్ ఎపిసోడ్. మనం ఒరిజినల్ ఆర్టిస్ట్లో జూనియర్ ఆర్టిస్ట్లో పెట్టుకున్నా అంత ఇది రాదు మనకి. వాళ్ళందరూ చక్కగా ముగ్గులు వేసుకుంటే వేస్తారు. ఆ ఎపిసోడ్ అంతా పర్ఫెక్ట్గా తీసుకున్నాను, అందంగా కనపడ్డారు, అంతా బాగుంది అనమాట. అలాగా చేసేవాడు. తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి అని వాళ్ళు. రోడ్డు మీద ఎవడన్నా షూటింగ్ చూడటానికి వచ్చాడు అనుకోండి, నువ్వు వెళ్ళరా అని చెప్పేసానని మనకేమన్నా క్రౌడ్ కావాలనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయని చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకుంటాం, వాళ్ళందరి మీద షార్ట్ తీయటం పంపేయటం. ఇలాగా దొరికిన వాళ్ళందరినీ ఆఖరికి సెట్ బాయ్స్ని కూడా పెట్టాను నేను. సెట్ బాయ్స్ వీళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్లకి వచ్చే దీనికి నువ్వు ఇటురా అని చెప్పేసానని ఇది చెయ్యి అంటే అది చేయటం, డైలాగ్ చెప్పడం, వెళ్ళిపోవటం. ఇట్ యూస్ బి సో ఫనీ. సో అమృతం సెట్లో ప్రతి ఓడు ప్రతి ఆర్టిస్టే. అలా కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి మేకప్ వాళ్ళు అందరినీ ఆడేసాం. రమ్మగారు అక్కడ చూసాక తర్వాత గుర్తొచ్చింది మేము యాక్చువల్లీ ఒక ఎపిసోడ్లో అయితే రండి రాము అని కెమెరా తను చేసేవాడు, షాక్మూర్ రాము అని. నువ్వు ఆన్ చేసేయి, ఇది ఫిక్స్డ్ షాట్, నువ్వు ఇటు వచ్చి పని కూడా ఫోకస్ ఫిక్స్ చేసే నువ్వు ఇటు రా అని చెప్పేసి మాకు కావాలి మనుషులు మరి. సో కెమెరామెన్ కూడా యాక్ట్ చేయించాలి. రాఖీ ఎపిసోడ్ అని ఉంటుంది, అందులో చేయించాలి. మీరు మా అనుభవాలు సార్, మామూలు విషయం కాదు. రమ్మగారిని అక్కడ చూసిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది, మేము జీ ఆల్ఫా అని స్టార్టింగ్ జీ తెలుగు, జీ 24 గంటలు ఒకటే ఆపోజిట్ బిల్డింగ్లో ఉండేవి ఖైరతాబాద్లో. కింద సిటీ కేబుల్ ఉండేది. మేము అక్కడ క్లాష్ అయ్యేవాళ్ళం యాక్చువల్లీ. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒకళ్ళు, లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఒకళ్ళు. మాది 3rd ఫ్లోర్లో ఉండేది. నేను సిటీ కేబుల్కి వచ్చేవాళ్ళన్న విషయం అప్పుడు నేను తర్వాత గుర్తించాను. ఈ వీడియో ఎక్కడో చూసాను ఆల్మోస్ట్ 2005 or 6 సార్. అప్పుడు గుర్తొచ్చింది నాకు. లేదు అక్కడ చూసాను నేను, న్యూస్ రీడర్గా చేసేవారు అన్న విషయం. కానీ సార్ ప్రతి మనిషి లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి మొదలవుతుందో ఎక్కడికి వెళ్తుందో అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి కదా. అంతేనండి. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. నేను అప్పుడు అనుకున్నాను అన్నమాట. తర్వాత కొన్ని సంవత్సరాలుగా నేను కొన్ని మూవీస్ చేస్తూ వస్తున్నాను. యాక్చువల్లీ 2 సినిమాలు చేసేటప్పటికి అందరూ డైరెక్టర్లు అయిపోతున్నారు. వాళ్ళు ఓన్గా స్టోరీలు పిక్ చేసుకోవడం, లేకపోతే వేరే స్టోరీ పట్టుకుని నేను డైరెక్ట్ చేస్తాను. మీరు ఇన్ని సినిమాలు చేసి
ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇంత డిలే అయింది అని అంటే ఏం చెప్తారు? ఏమోనండి, అంటే ఇట్స్ సో హ్యాపెన్ లైక్ దట్. అంటే ఒకటి అండి, నేనేంటంటే కథ విషయంలో నేను కాంప్రమైజ్ అవునండి. నేను అనుకున్నది చేసే వీలు ఉండాలి. నా ఫస్ట్ ఇదే నేను ఏమనుకున్నా అంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నా స్టింట్ అయిపోయిన తర్వాత రాఘవేంద్ర గారి దగ్గర నేను ప్రొడక్షన్లో జాయిన్ అవడానికి కూడా ఏంటంటే, మనం డబ్బులు సంపాదించి మన సినిమా మనమే డైరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు నో పర్సన్ వుడ్ ఇంటర్ఫియర్ అన్న ఉద్దేశం అనమాట. డబ్బులు సంపాదించుకోవాలి, సినిమా చేయాలి అనేది. సరే, సబ్సిక్వెంట్గా కుదరలేదు, అందులో ఒక ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా ఇది చేసిన తర్వాత ఐ వాజ్ సపోజ్ టు డూ ఒక సినిమా అప్పుడే చేయాలి, ఇది అమృతం సినిమా కూడా చేద్దామని అని అనుకున్నామండి. కానీ కుదరలేదు, అప్పుడు వాళ్ళ కారణాల వల్ల కుదరలేదు. ఆ తర్వాత రాజమౌళి బాగా సింహాద్రి సినిమాతోటి బాగా బిజీ అవటం, ఇందులోకి రావటం, కథలు చేసుకుంటూ చెప్దాంలే అని చెప్పేసి నన్ను అనుకుంటూ అట్లా డాట్ చేయింది. మర్యాద రామన్ తర్వాత కూడా నేను చేద్దాం అనుకుని ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను. మొత్తం హీరోలు కొంతమందికి చెప్పారండి, ఆగమనటం, తర్వాత చేద్దాం అంటాం, అలా ఇదైంది. సో ఫైనల్లీ ఐ గోట్ మై బ్రేక్ విత్ ఫర్ నేను అనుకున్న సబ్జెక్ట్ని ఇది చేద్దామని అనుకుని చేసిన తర్వాత ప్రొడ్యూసర్ తన కన్స్ట్రైంట్స్లోంచి హీ షెల్వ్డ్ ఇట్. అంతా రెడీ అయ్యి ఉంది, ఆయన ఎప్పుడు రిలీజ్ చేసుకుంటే అప్పుడు రిలీజ్ చేసుకుంటాడండి, అదొకటి. బట్ తర్వాత హిందీలో లక్కీగా ఆపర్చునిటీస్ రావటం మొదలుపెట్టినాయండి. నా ఐడియాస్కి హిందీ వుడ్ బి బెటర్, హిందీ మీడియం వుడ్ బి బెటర్ ఇది అని చెప్పేసి అని కూడా అనుకుంటాం జరిగిందండి. తెలుగు చేయకూడదని కాదు, ఐడియాస్ ఎక్కువ హిందీ ఆడియన్సెస్కి వర్కౌట్ అవుతాయేమో అని ఒక అనుమానం. మేబీ అది నేను రైటా కాదా అన్నది మనం చేసిన తర్వాత తెలుస్తుంది. అంటే నేను రీసెంట్గా చూస్తున్న ట్రెండ్ ఏంటంటే, 1 లేదా 2 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ చేయగానే తన ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా నా ఓన్గానే చేయాలని వెయిట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను డబ్బులు సంపాదించి నా డబ్బే నేను డైరెక్ట్ చేసుకోవాలన్న పాయింట్లో మీరు ఆలోచించారు. బట్ నేనేది ఏంటంటే, అంటే చెప్పచ్చండి, అంటే చిన్నపాటి ఉన్నమాట చెప్పాలి అని అన్నట్టండి, వాళ్ళకి లేనిపోని ఇది కొంచెం చెప్పాల్సి ఉంటుందండి. అది నాకు ఇష్టం ఉండదు. నేనేమంటానంటే, ప్రొడ్యూసర్ రైట్ అఫ్రంటే చెప్తాను, మీరు పెట్టిన డబ్బులు, మీరు 1 కోటి రూపాయలు పెడతారో 2 కోట్ల రూపాయలు పెడతారో అది పోయినాయి అనుకుని చెప్పేసి దిగండి, అవి రావు అని చెప్పేసుకుని దిగండి. అబ్సల్యూట్ జీరో అనుకుని దిగితే అప్పుడు ఇది అవుతుంది. మీరు ఇందులో మీకు 2 కోట్లు పెడుతున్నాం కదండి, లేదా 3 కోట్లు పెడుతున్నాం కదండి, మనకు వచ్చేస్తాయండి, కనీసం ఒక 10-20 లక్షలు నష్టం వచ్చినా పర్లేదండి, మనం యూ కెన్ గ్యారంటీ దాట్ అండి, అది మనం చెప్పలేం. నేను అలాంటి ఫాల్స్ ప్రామిస్ చేయటం నాకు ఇష్టం ఉండేది కదండి. ఐ యూస్ టు సే, మొత్తం అంతా మీరు పోయిందని అనుకుంటే మీరు దిగండి, లేదంటే లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆదినిష్ఠూరం బెటర్ అనుకున్నాను. బట్ చాలామంది ఇప్పుడు మీరు అన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఏదైనా కానీ ఎలా ఉంటుందని అంటే అండి, అందరూ అలా ఉంటారని కాదు కానీ అండి, 90% ఆఫ్ ది ఈ అప్కమింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి ప్రొడ్యూసర్ని రంగంలోకి దించిన తర్వాత చచ్చినట్టు వాళ్ళే పెడతారు, మిగిలిన డబ్బు కూడా అనుకుంటారు. అంటే ముందు ఏంటంటే మనం కోర్టులో సినిమా చేసే ఇచ్చండి అని అంటారు. దెన్ సబ్సిక్వెంట్గా ఆ సినిమా మొదలైన తర్వాత 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఎస్కలేట్ అయిపోతాయి. చాలా సినిమాలు నాకు తెలుసు అట్లాగా. అది తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, గొడవలు అవుతాయి. ఐ హేట్ దట్ అట్మాస్ఫియర్ అండి. దానికంటే అప్ ఫ్రంట్ చెప్పేసి మీకు ఇష్టమైతే దిగండి, లేదంటే లేదు అని అంటే అప్పుడే ముందుకు వచ్చేవాడితోటి మనం చేయటం మనకు హాయిగా ఉంటుందండి. కానీ ఇప్పుడు మీరు చాలా సినిమాలకి సూపర్ హిట్ మూవీస్కి మీరు కొన్నింటికి మాటలు అందించారు, కొన్నింటికి కథలు అందించారు. బట్ బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ మీరు చాలా వర్క్ చేశారు. కానీ ఇప్పటి వరకు మీకు మీ శ్రమకి తగ్గ ఏమంటారు గుర్తింపు దక్కలేదు అనేది చాలామంది అనేమాట. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గుర్తింపు అని అంటే నాకు తెలీదు. నేను అది గుర్తింపు అనేది మనం చేసిన దానికి సరిపడా అంత వచ్చిందనే నేను అనుకుంటున్నానండి. రాలేదని అయితే నేనేం అనుకోవట్లేదు. దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం అన్నది నేను చేసుకోలేదు, అంతవరకు అది నా తప్పు. ఇప్పుడు నాకు ఏది మాత్రం గుర్తింపు వచ్చినా, ఏమాత్రం ఇప్పుడు ఎవరికైనా ఎంత గుర్తింపు వచ్చినా దాన్ని అది పట్టుకుని వాళ్ళు చూపెడతారు, నేను ఇది అని చెప్పేసాను. నాకు అలా చెప్పుకుంటాం ఒకటి ఇష్టం లేదు, అలా అడ్వర్టైజ్ చేసుకుంటాం కానీ, లేకపోతే అది చూపించి వెళ్ళటం కానీ అని. ఇప్పుడు మనం చెప్పే కంటెంట్ అవతలోడికి చేయాలి కానీ మన తాలూకు మన తాలూకు ప్రీవియస్ వర్క్ తాలూకు దీంట్లోంచి క్రెడెన్షియల్స్లోంచి అది చూపించుకుని దీన్ని అర్థం చేసుకుంటాం ఏంటి
చిన్న ఇదనమాట నాకు. అది 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 ఎప్పటికీ అర్థం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నీకు నేను చెప్పబోయేది నా పాత గుర్తింపు అంతా తీసేయండి, నేను చెప్పేది నీకు అందులో సెన్స్ నీకు అర్థం అవ్వాలి కదా. అర్థం అయ్యేది నీకు దాన్ని బట్టి అర్థం అవుతుంది అని అంటే అది ఇట్ మేక్స్ నో సెన్స్ అండి. అంటే ఎందుకంటే అదేంటిది ఇది చాలా మీరు చదివి ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్ ఫర్ ఫ్యూచర్ ఇదని చెప్పేసి. అంటే మనం ఇప్పుడు చేస్తున్న పని వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే తెలుస్తుంది. అది నా పాస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి ఎలా తెలుస్తుంది, అదొక చిన్న గ్యారంటీ అంతే. అది వస్తుందేమో అన్నటువంటి ఒకనొక చిన్న హోప్ అంతే, విజువల్ థింకింగ్ అను. అది అలాగే రావాలని లేకపోతే అంతే సక్సెస్ అవుతుందని ఎలా చెప్పగలం. ఇప్పుడు మనం చేస్తుంది, నేను ఇంతకు ముందు ఇడ్లీ బాగా చేశాను కాబట్టి ఇప్పుడు పూరి కూడా అంతేలాగా వస్తుందని ఎలా అనుకోగలరు. నేను ఒక వంటగాడిని అని చెప్పేసి మాత్రమే చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను వండేది పూరి, నువ్వు ఇడ్లీ ఎంత నీ పాత ఎంత ఇడ్లీ ఎంత సక్సెస్ అయిందో ఈ పూరి కూడా అంత సక్సెస్ అవుతుంది అంటే ఎలా చెప్పగలుగుతాను, నేను చెప్పలేను. నేను కానీ బయట జనాలు అనుకునేది ఏంటంటే కాంచీ గారిని ఒక కాంచీ గారిగా గుర్తించడం అనేది ఇప్పుడు ఈ రోజు కూడా మన కీరవాణి గారి బ్రదర్ అనేది వచ్చేస్తుంది. ఈ విషయంలో ఆయన ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం ఉందా? ఏమండి కీరవాణి గారి బ్రదర్ అని అంటే నాకేమి బాధ ఏం కాదు కదా, బట్ అదే నా ట్యాగ్ అని చెప్పేసి నన్ను అనుకుంటే అది కొంచెం అదేలేండి, ఎవరికాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రూవ్ అంటే అదే కన్సిబుల్ సక్సెస్ వచ్చింది అనుకోండి. మీరు రైటర్గా, మీకు మంచి డైరెక్టర్గా అమృతం దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు సూపర్ హిట్ ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ చేశారు. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఎందుకని అసలు నేను ఇది అని మీరు ఇంతవరకు ఎందుకు చూపించుకోలేదు? కారణం ఏమిటి? ఇప్పుడు కూడా నేను ట్రిపులర్లో మీరు చేశారు కదండి, మీరు ఇవ్వండి ఇంటర్వ్యూ అంటే తప్ప మీరు ఇవ్వలేదు నాకు. అది చెప్పించారు. మీరు ఏంటంటే రారేంటండి బయటికి, మీరు రండి అసలు మీ ఇద్దండి నా సత్తాని మీరు చూపించుకోవాలి అని అంటే మీరు 10 మందిలోకి రావాలి కదా అని నేను అడిగితే తప్ప మీరు రావట్లేదు. సో అదే అండి, నేను అది కొంచెం ఒక రకంగా చూస్తే ప్రజెంట్ డే వరల్డ్లో మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటంలో నేను కొంచెం వీక్ అండి. అది నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు. రెండోది ఏంటంటే అది చేత కాదు కరెక్ట్గా చెప్పాలి అంటే. సో అంతే. కానీ అంటే ఇప్పుడు కీరవాణి గారనండి, రాజమౌళి గారనండి, విజేంద్ర ప్రసాద్ గారనండి, మీరంతా ఒక పెద్ద కాంపౌండ్. మీ కాంపౌండ్లో మీరంతా తలో ఒక పిల్లరు అని అనుకుంటే ఆ కాంపౌండ్ దాటి బయటకు వచ్చి మీరు వర్క్ చేసే అవకాశం ఉంటుందా? అది చేయవలసిందండి. అన్ఫార్చునేట్లీ నేను చేయలేదు. నా కంఫర్ట్ జోన్లో దాటి బయటకు వచ్చి చేయాలి. I did that mistake of not venturing out to other production houses అండి. చేసి ఉండాల్సిందని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన పెరట్లో ఉన్న మొక్క మన ఇంటికి వైద్యానికి పనికిరానట్టుగా దాని విలువ బయట కొంతవరకు నిజమండి. కొంతవరకు అది అదేలేండి, బయటికి వెళ్ళాలి అంటే వీలున్నంత కాంటాక్ట్స్ పెట్టుకోవాలి కూడానండి. కొంత పెట్టుకోలేదు, అది బయట వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకోలేదు. అది పెట్టుకుని ఉంటే బాగుండేదని చెప్పేసి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా. అంటే ఇప్పుడు కమింగ్ డేస్లో మీరు సొంతగా ఒక కథ రాయాలన్నా లేదా పూర్తి స్థాయిలో సింగిల్ కార్డ్లో మీ డైలాగ్స్ మీరంతటా మీరు రాయాలన్నా మీకు ఒకరి సపోర్ట్ అవసరం ఉందా? యాక్చువల్గా లేదండి, అది నేనే చేసుకోగలను. నేను ఇప్పుడు ఏదో ఒక కథ రాశాను అని అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫినిషింగ్ నేను మొత్తం అంతా ఒక రాసేస్తాను. ఫస్ట్ థింగ్ వాట్ ఐ డూ ఈజ్, నాకు ఒక ఐడియా వచ్చిందంటే నేను పెన్ను పేపర్ తీసుకుని దాన్ని రాయటం మొదలు పెడతానండి. రాసి అది బైండ్ చేసి పెట్టేస్తాను, ఒక స్క్రిప్ట్గా పక్కన పెడతాను, దాన్నే చెప్తాను, దానికి సినాప్సిస్లో ఇస్తాను, నచ్చిందని అని అనుకోండి నిజం. రెండోది ఇంకోటి ఏంటంటే అండి, ఒక మేజర్ ఇది కథ చెప్పమంటారు. కథ చెప్పచ్చు, కథ అనేది చదువుకోవాలని నా ఫీలింగ్ అండి. ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తే చదువుకోవాలి. అది చదువుకున్న తర్వాత డిస్కషన్ ఎంతైనా సరే చేయొచ్చు దాని మీద, మనకి ఎంత అర్థమైంది. అలా కాకుండా కథ చెప్పమంటారు. కథ చెప్పటం అని అంటే చాలామంది తాలూకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కొత్తగా వస్తున్న రైటర్స్ తాలూకు భావన ఎలా ఉంటుందంటే అండి, అలా అలవాటైంది కూడానండి. దే నెరేట్ యూ ది షార్ట్ డివిజన్ అండి. ఆవిడ ఆ కారు ఇలా వస్తుందండి, లేకపోతే ఒక ఇలాగా ఒక ఇలా క్రెయిన్ ఇలా దిగుతుందండి, ఇలాంటివన్నీ చెప్తారండి. ఐ జనరల్లీ డిస్లైక్ దాట్ అండి.
ఆ రకమైనటువంటి ఇది కాదు. కథ ఎంతసేపు చెప్తామండి? ఇప్పుడు మామూలుగా కథ చెప్పాలి అని అంటే 5 minutes చాలు, అవునా సార్? అంతే అంతే, అంతకు మించి ఇంకేముంటుందండి? మీరు ఇప్పుడు రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పమంటే కట్టె కొట్టే తెచ్చే అంటారు, ఉంది కదా. బ్రీఫ్గా చెప్పాలి, ఆ తర్వాత డీటెయిల్స్ అనేవి మనం చదువుకోవాలి. చదువుకున్నప్పుడు మనకు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఇప్పుడు మీరు రాశారు ఒక ఇది, మీరు చెప్పారనుకోండి, మీరు ఏం చెప్తున్నారో అదే నాకు కనపడుతుంది. నేను చదువుకున్నాను అనుకోండి, నా విజన్ నాకు ఉంటుంది. మీరు రాసిన వాడి విజను చదివిన వాడి విజను ఒకటేగా కన్కర్ అయింది అనుకోండి, అప్పుడు అది పర్ఫెక్ట్, ఇది సింక్లో ఉన్నప్పుడు. కథ చెప్పడం అనేది అంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ నా దృష్టిలో ఏంటంటే స్పూన్ ఫీడింగ్ లాంటిది. అది ఎవరికి చెప్తాం? టాడ్లర్స్కి, చిన్నపిల్లలకి. అదిగోనమ్మ చందమామ, అదిగో ఎవడో బూచోడు వస్తున్నాడు, ఇవన్నీ చెప్తా స్పూన్ ఫీడింగ్ చేస్తాం. అది ఎందుకు? వాళ్ళ కాంప్రిహెన్షన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి చెప్తాం. కాంప్రిహెన్షన్ లెవెల్ ఎక్కువ ఉన్నవాడు పుస్తకం చదువుకుంటాడండి, వినటం ఏంటండి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఒక స్టోరీ రాస్తే ఖచ్చితంగా అందరికీ నెరేట్ చేయమని అడుగుతారు. అయితే కొంతమంది ఎందుకు అడుగుతారంటే, ఈ దర్శకుడు అంటే ఇతను డైరెక్ట్ చేయబోతున్నాడు కాబట్టి, కథ చెప్పే వ్యక్తి డైరెక్ట్ చేయబోతుంటే అతని తాలూకు ఇంటరాక్షన్ ఎలా ఉంది, అతని తాలూకు విజన్ తను చేసుకున్న దాని మీద ఎలా ఉంది, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అన్నది చూడటం కోసం కూడా కొంతమంది అడగచ్చు, తప్పలేదండి. బట్ అది ఎప్పుడు అడగాలి? వాళ్ళు చదివేసిన తర్వాత వాళ్ళు చదివేసిందని అతను ఎలా చెప్తున్నాడు అన్న దానికోసం అడగాలి. అలా ఉండదండి. అది ఒకటి బద్ధకం అవ్వచ్చు చాలామందికి. కొంతమంది ఆర్టిస్టులు అలా ఉండరండి, కొంతమంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అందరూ కూడా చదువుతారు. నేను అది ఎక్కువ హిందీలో చూశాను. వాళ్ళు వినటం అన్నది చాలా తక్కువ అండి. మీరు బ్రీఫ్గా ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత దెన్ దే విల్ ఆస్క్ ఫర్ స్క్రిప్ట్. మీ దగ్గర బాగుంటుందండి అని అడుగుతారు. ఏముంది మీ దగ్గర? సినాప్సిస్ ఉందా, లేకపోతే ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే ఫుల్ స్క్రిప్ట్ ఉందా అని అడిగితే ఏది ఉంటే అది పంపిస్తాం. పంపించిన తర్వాత చదివిన తర్వాత దెన్ లేటర్ వి డిస్కస్. ఎందుకంటే వాళ్ళకి ఒక కాంప్రహెన్షన్ ఉంటుంది. దాని మీద వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే, నాకు చదివిన దాన్ని బట్టి ఇలా అర్థమవుతుంది, మీరేమనుకుంటున్నారు, అసలు నాకు ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ వచ్చిందనో, లేకపోతే ఇది చాలా బాగుందనో, ఇది బాగాలేదనో ఏదో చెప్తారు. దెన్ వీ స్టార్ట్ డిస్కసింగ్ ఆన్ ఇట్. దట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ అండి. ఇప్పుడు RRR తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? RRR తర్వాత మహేష్ బాబు సినిమాకి యాజ్ ఆఫ్ నౌ ప్రాథమికంగా పనిచేస్తున్నామండి. ఈ లోపల నాకు పక్కన కూడా కొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ అయి ఉన్నాయండి. లక్కీగా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ అండి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఒక నెమ్మదిగా నా డైరెక్షన్ కూడా మళ్ళీ మొదలు పెట్టుకుంటూ చేస్తాను. ప్యారలల్గా వేరే హిందీలో కూడా 1-2 సబ్జెక్ట్స్ చేస్తున్నామండి. అవి కూడా కొంచెం పెద్ద ప్రాజెక్ట్సే. అవి కూడా మెటీరియలైజ్ అయితే అందులో కూడా నాకు మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్ సార్. అప్కమింగ్ వచ్చే డైరెక్టర్స్ చాలామంది ప్రొడ్యూసర్స్ తోటి ఒకసారి కమిట్ చేస్తే సరిపోతుంది తర్వాత అన్నట్టుగా అంతినిష్టానికి వెళ్తారు. అల్టిమేట్లీ ఆ మూవీ తీసేశారు. ఒక సాంగ్ కూడా చాలా గొప్ప సింగర్తో పాడించారు. సూపర్ హిట్ సాంగ్ అయిపోయింది. మూవీ కూడా యావరేజ్గా ఆడేసింది. OTTలో కూడా సేల్ అయిపోయింది. నేను ఇంటర్వ్యూ చేశాను. తీరా నేను ఇంటర్వ్యూ చేయడానికి ముందు రోజున ఆ మూవీ తాలూకు చూస్తూ ఉంటే నాకు అందరూ కింద కమెంట్ పెట్టారు, ఇది సేమ్ స్టోరీ అండి, ఆ సినిమాదండి, ఆ సినిమాది అంటే. నేను ఆ సినిమా కూడా చూశాను. ఆ సినిమా కూడా చూసి అవును కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ప్రొడ్యూసర్కి తెలీదా? చూసిన మనకు తెలియలేదా? అది కూడా 2 ఏళ్ల క్రితమే వచ్చిన సినిమా. అది జస్ట్ క్యారెక్టర్స్ మారే అంతే, పేర్లు పర్సన్స్ మారారంతే. యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి సినిమా చేశారు. అదే విషయాన్ని నేను డైరెక్టర్ని అడిగితే ఈ క్వశ్చన్ ఎడిట్ చేసేయండి మీరు అన్నారు. చాలా సింపుల్గా. గెస్ట్ ఆయన కంఫర్టే మా కంఫర్టు, ఇంకేమి చేయలేక ఇక ఆ పాయింట్ ఎడిట్ చేసిన తర్వాత నాకు ఆయన మీద నిజంగా రెస్పెక్ట్ అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్. ఎందుకంటే సేమ్ సినిమా 2 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాని యాజ్ ఇట్ ఈస్గా కొత్త సినిమాలో తీసేసి జనాలు చూస్తున్నారు కదా, జనాలు పెడుతున్నారు కదా కింద మెసేజ్లు, అరే బాబు సేమ్ సినిమారా బాబు, సేమ్ సినిమారా అంటే నేను అనుకున్నా వీళ్ళకి తెలియదేమో, వీళ్ళందరూ ఇలా ఎందుకు పెడుతున్నారని నేను ఆ సినిమా చూసాను. యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఆ మొత్తం వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ చచ్చిపోవడం, అక్కడ మళ్ళీ పునర్జన్మ, ఓహో అద్భుతంగా ఉంది కదా అనుకున్న. నెక్స్ట్ అడిగితే అంజలి గారు సింపుల్గా ఎడిట్ చేయండి అంటే పాతకాలంలోనే కొంతమంది ప్రొఫెషనల్ రైటర్స్ ఒకే కథని 2 హీరోలకి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2 సినిమాల కింద చేసేసిన సందర్భాలు అంటూ ఉంటారు. అవునవును.
చూస్తాం కూడా, అరే అది ఇది ఒకటే ఇది కదా అని చెప్పేసి నన్ను అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అంటే బేసికల్గా కమర్షియల్ సినిమాకి, తెలుగు సినిమాకి ముఖ్యంగా ఒక టెంప్లెట్ ఉంటుందండి. ఆ టెంప్లెట్ పెట్టుకుని వెళ్ళినప్పుడు చూస్తే ప్రతిదీ ఒకేలా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక రాగంలో చేసినటువంటి పాటలన్నీ ఒకేలాగా వినిపించినట్టుగా ఒకేలా అనిపించవచ్చు. బట్ పాడిన విధానం, పాడిన సింగర్ ఎవరు, దాని విధానం ఏంటి, దానికి వచ్చిన లిరిక్స్ ఏంటి అన్న దాన్ని బట్టి దాని ఎసెన్స్ కంప్లీట్గా మారిపోతుందండి. దానికి వాడినటువంటి టెంపో ఏంటి, లేకపోతే ఏ రకమైనటువంటి రిథంలో చేశారు, రిథమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, దాంట్లో వాడిన ముఖ్యంగా లిరిక్ తాలూకు మీనింగ్ ఏంటి అన్నదాన్ని బట్టి చాలా మారిపోద్దండి, ఒకటే రాగం అయినప్పటికీ. సో అలాగా ఒకే కదా ఆ టెంప్లెట్ తీసుకున్నా సరే అందులో పెర్ఫామ్ చేస్తున్న ఆర్టిస్టులను బట్టి, దాని తాలూకు సినారీని బట్టి, దాన్ని ఎలా తీశారు అన్న దాన్ని బట్టి, దాని ప్రజెంటేషన్ ఎలా ఉందని దాన్ని బట్టి కంప్లీట్గా వేరేలా కనపడుతుంది. మీరు చూస్తే బేసిక్గా కొంత మొహమాటస్తులు, మరి కొంత ఎవరేమనుకుంటారో ఎందుకులే అనే తత్వం. అంటే ఎవరేమనుకుంటారో అన్నది అయితే లేదండి, మొహమాటం అయితే ఉందండి. ఉంది కదా, మొహమాటం ఉంది. ఎవరిని ఏదైనా అనుకుంటారు అనేటటువంటిది లేదండి. బట్ ఇలాంటి సినారియోలో మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాలన్నా, ఒక మూవీ మీరు టేకప్ చేయాలన్నా, ఇప్పుడున్న హంగామా హంగులకి మీరు ఎలా సుటతారని అనుకుంటున్నారు? మనకి లైక్ మైండెడ్ పీపుల్ దొరుకుతారు కదండి, దొరికినప్పుడు ఇది అవుతుందండి, చేయొచ్చు. ఎంత సింపుల్గా చెప్పారు. అందరూ ఒకేలా ఉంటారు కదా. ట్రూ సార్, నిజం. ఎందుకంటే మన ఐడియా నచ్చి, మనం చెప్తున్నది నచ్చి, మన మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా ఎదురైనప్పుడు మనకి ఈజీ అవుతుంది, టేక్ ఆఫ్ అవుతాయి. కానీ వన్స్ ఈ కాంపౌండ్లోంచి మళ్ళీ బయట మీరు ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటే మరి మీకు ఇక్కడేమి ఇబ్బంది ఉండే అవకాశం ఉండదంటారు? ఏముంటుందండి, అంతా మనం ఒక దీంట్లోనే కదండి చేసుకుంటున్నాం, మనకు వీలన్నట్టుగా చేసుకుంటాం. అది ఎవరికి ఏమీ అడ్డు లేదు, దేనికి ఇదేమి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవండి. మా ఫ్యామిలీలో అలా ఏమి ఉండవు. అంటే మీరు మళ్ళీ టీవీకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉందా? లేదండి. సమ్ పీపుల్ అంటారు అమృతం మళ్ళీ. అమృతం గంగరాజు గారు ఇది చేశారండి, వెబ్ సిరీస్ చేశారు. టీవీ అని అంటే అది కంప్లీట్గా డెడికేటెడ్గా ఉండాలి. వెబ్ సిరీస్ అంటే ఆల్మోస్ట్ సినిమాలాగేనండి. ఎన్ని రోజులు ఉంటుంది, మహా అయితే ఒక నెల రోజులు చేస్తారండి అంతే. సో అదేమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలా వరకు ఏమంటారు, వెబ్ సిరీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి హిందీలో. సో మీరు అటువైపు అయినా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందండి. అన్ని రకాలుగా ఇప్పుడు మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. లక్కీగా ఏంటంటే ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఓటీటీ మనకి మనం ప్రూవ్ చేసుకుంటాను కానీ, లేకపోతే మనం స్ట్రైవ్ అవటానికి కానీ, లేకపోతే మనకి వర్క్ చేసుకుంటానికి కానీ వరల్డ్ అంతా న్యూ వెన్యూస్ ఓపెన్ అప్ అయినాయండి. సో అది బాగుంది. అండ్ లక్కీగా ఏంటంటే అండి, ఎంత పెద్ద సినిమా తీసినా, ఎంత కొత్త సినిమా తీసినా రెండో రోజుకి అది పాతే. మీకు అది ఓటీటీలోకి వచ్చినా లేకపోతే టీవీలోకి వచ్చినా సరే పీపుల్ వాంట్ సంథింగ్ న్యూ ఆల్వేస్ అనమాట. సో ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి అట్లీస్ట్ ఫోర్త్ కమింగ్ 10 years వరకు డోకా లేదు అని చెప్పేసి అనేటటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఇప్పుడు అంటే బయట పబ్లిక్లో ఉంటాం, మీ శ్రీలేఖ గారికి కానీ మీకు కానీ కళ్యాణమణి కానీ అంత ర్యాపో ఏముండదు, వీళ్ళు కొంచెం డిటాచబుల్గానే ఉంటారు అనేది ఎంతవరకు? దేంతో అండి ర్యాపో? ఎవరితో? మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీలోనే ర్యాపో లేదని? అంత ర్యాపో ఉండదు, కాస్త డిటాచబుల్గా ఉంటారు వీళ్ళంతా అనేది ఎలా? ఏం లేదండి, అంతా కలిసి ఉంటారు. ఎవరి వర్క్ వాళ్ళది, కాకపోతే అది అంతే. ఇప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు కానీ లేకపోతే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ అన్ని కుటుంబాల్లోనే ఉంటాయండి, అన్ని చోట్ల ఉంటాయండి. ఇద్దరు మనుషులు అన్నాకనే రెండు కుటుంబాలు వదిలేయండి, ఇద్దరు మనుషులు అని అంటేనే ఇద్దరు వేవులెంతో ఒకేలా ఉండదు. ఉంటే వాళ్ళు రోబోసో లేకపోతే ఇంకోటి ఏదో అవుతారు, మెషిన్స్ అవుతారండి. మనిషి అన్నాక ఇండివిజువల్ థాట్ ఉంటుంది, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఆ థాట్ ప్రాసెస్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అది మొగుడు పెళ్ళం అవ్వచ్చు, అన్న తమ్ముడు అవ్వచ్చు, అక్క చెల్లి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు బేసికల్గా మనుషులు కాబట్టి వాళ్ళకి ఒక ఇండివిజువల్ థింకింగ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ థాట్ ప్రాసెస్లో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి. వచ్చినాయి ఎంతవరకు వెళ్తున్నాయి అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఎంత త్వరగా సబ్సైడ్ అయిపోతున్నాయి, లేకపోతే ఎంతవరకు ఒక చిన్న భేదాభిప్రాయం ఒక పెద్ద అగాధం అయిపోయింది అని అనేలాంటి సిచ్యువేషన్స్ చాలా మందిలో ఉండొచ్చు. లేదా అంత పెద్ద అగాధం లాంటి సమస్య వచ్చినా సరే అది ఒక చిన్న బీట్లాగా మళ్ళీ అతుక్కుపోయే స్వభావం ఉన్న మనుషులు, ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు, ఉంటాయండి. దట్స్ ట్రూ. అబ్సల్యూట్లీ. అంటే జనాలు ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, సో వాళ్ళ క్లారిటీ కోసం నేను అడిగింది. అంతకుమించి పీపుల్ లైక్
టు హియర్ సంథింగ్ ఇది కదండి, గాసిప్ కానీ ఇది కానీ. అంటే పక్కోడి లైఫ్ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవును. థింగ్ ఈజ్ మన లైఫ్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి, అప్పుడు పక్కోడిని పట్టించుకోం. కరెక్ట్. అంటే మీదంటూ ఇది ప్రత్యేకమైన జోనర్, ఇందులో నేను చాలా బాగా రాయగలుగుతాను అనేది ఏమైనా ఉందా సార్ పర్టికులర్? ఏదండి? ఇది నా జోనర్, ఇది ఖచ్చితంగా ఇందులో నేను బాగా చేయగలను అలా ఉందా? లేకపోతే ఎనీ జోనర్ నేను రాయగలను? అంటే ఏమండి, ఇప్పుడు మనం ఎంచుకునే జానర్ బట్టి అందులో మనం రాయగలుగుతాం లేదా అన్నది తెలుస్తుంది. ఒక రైటర్గా అంటే బేసికల్గా మనం అన్ని రకాలుగా అంటే ఏదైనా సరే చేయొచ్చండి. అంటే ఏది చేసినా దాంట్లో మనం కొంచెం స్టడీ చేస్తే పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రీయ సంగీతం మీద ఒక సబ్జెక్ట్ ఏదైనా రాసి, కర్ణాటక సంగీతము అనే బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేస్తున్నానంటే దాంట్లో ఎంతో కొంత ప్రవేశం ఉండాలి, లేదంటే దాన్ని మనం ఎంతో కొంత స్టడీ చేసి లేదా వాళ్ళని తెలిసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అందులో ఉన్న సారాన్ని మనం గ్రహించి దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోగలిగామనుకోండి, ఆథెంటిసిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ పెరుగుతుందండి. అది ఇప్పుడు కమింగ్ డేస్లో మీకు యాక్టర్గా ఎవరైనా ఆపర్చునిటీ వస్తే మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎందుకు ఆ యాక్టింగ్ అనేది నాకు అంటే చాలా ఫస్ట్లో అప్లికేషన్, ఇప్పుడు కొంచెం మీకు తెలియదని చెప్పాను కదా, రెమ్యునరేటివ్గా కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు సరదాగా మనకేం క్లాష్ లేదు, మనకి పెద్ద ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు 1-2 రోజుల వరకు వెళ్ళి చేస్తున్నాను. బట్ ఇదే నా ప్రొఫెషన్, ఇదే నా కెరీర్ అని చెప్పేసి ఎప్పుడూ అనుకోను కూడానండి. దట్స్ ఓన్లీ బై ప్రోడక్ట్. అంటే బై ప్రోడక్ట్ అంటే మనం యాక్టర్గా నాకు గుర్తింపు ఉంది కాబట్టి ఎవరైనా పిలిచి నాకు కన్వీనియంట్గా ఉంది అని అనుకున్నప్పుడు వెళ్ళి చేస్తున్నాను. సార్ ఫైనల్గా RRR గురించి ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు? RRR గురించి నేను చూసింది ఏంటంటే అండి, ఇద్దరు కమర్షియల్ హీరోలు, ఇద్దరు వాళ్ళ దీంట్లో వాళ్ళ అభిమానుల దృష్టిలో కానీ లేకపోతే జనరల్ ప్రేక్షకుల దృష్టిలో కానీ టాప్ మోస్ట్ క్రీమ్లో ఉన్నవాళ్ళు, అంటే టాప్ లేయర్లో ఉన్నవాళ్ళు, టాప్ హీరోస్ వాళ్ళిద్దరిని పెట్టుకుని ఒక కమర్షియల్ సినిమాని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా టఫ్ యాక్ట్ అండి. అది కథాపరంగా కానీ దర్శకత్వ పరంగా కానీ. రెండోది ఏంటంటే కథాపరంగా దర్శకత్వ పరంగా కూడినా కూడా వాళ్ళిద్దరినీ సెట్స్ మీద పెట్టుకుని బ్యాలెన్స్ చేయటం అనేది యాక్ట్ అద్భుతంగా చేశాడండి రాజమౌళి. దట్స్ రియల్లీ సంథింగ్ అండి. తను పెట్టిన ఎఫర్ట్. మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. అది పర్ఫెక్ట్గా ఈ 5 ఏళ్ళు లాక్ రావటం అనేది ఈ 4 years ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేశాడండి తను. అది రియల్లీ కమెండబుల్ అండి. అది దాని తాలూకు రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యింది. ఎక్కడా కూడా అంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మీరు ఇంకెక్కడా కూడా చూసి ఉంటారు. ప్రతిసారి ఇట్టటి పాత రోజుల్లో కూడా కమర్షియల్ హీరోలు ఇద్దరు కలిపి చేశారు అని అన్నప్పుడు ఒకరికి తక్కువైంది ఒకరికి ఎక్కువైంది లేదా అని చిన్న అభిప్రాయ భేదాలు రావటం జరిగేదండి. ఇందులో మీరు అది భూతత్వం వేసినా కనపడదు, అంత సమతూకం. ఇట్స్ రోప్ వార్క్. ఇది 100 అంతస్తుల మేడకి ఇంకో 100 అంతస్తుల మేడకి మధ్యన ఒక తాడు వేసి బ్రహ్మాండంగాని దాని మీద నడిచినది ఎంత ఇదో ఇది అంత ఇది. కానీ మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఒక టాప్ మోస్ట్ హీరో, ఇక్కడ ఒక టాప్ మోస్ట్ హీరో, ఒక డైలాగ్ ఈయన్ని పెంచినట్టు చూపించిన, ఒక డైలాగ్ ఈయన దగ్గర అసలు అక్కడ అది క్రియేటివ్గా ఉంటుంది. అది తెలుసండి. అది మనసులో నిరంతరం పెట్టుకుని ప్రతిదీ అంటే చెక్కటం అంటారు చూడండి. జక్కన్నని తనకి ఎలాగో పేరుంది, అది చెక్కటం అది పర్ఫెక్షన్ కోసం అయి ఉండొచ్చు. ఇది అలా కాదు, ఇది ఏంటంటే సమతూకంలో చెక్కుడు అనమాట అండి. అంటే ప్రతిదీ ఎప్పటికప్పుడు వెయిట్ చేసుకుంటాయ్యా ఏమవుతుంది, ఇది ఈ క్యారెక్టర్కి ఎక్కువ వెయిటేజ్ వస్తుందా లేకపోతే ఈ క్యారెక్టర్లో తక్కువ అవుతుందా అన్నది చూసుకుంటాం అనేటటువంటి బ్యాలెన్స్ కి మనం మాక్సిమం మార్క్స్ పడతాయి. చాలా డెలికేట్ పాయింట్ అది కదా సార్? ఏమండి చాలా డెలికేట్ ఎవరిని పెంచినా. సో నౌ యూ సీ ద మూవీ అండి. మీరు ఎలాగ సినిమా చూస్తారు, సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి. నిజం. తర్వాత ఇంకొక పాయింట్ అడగాలనుకున్నాను సార్ నేను. అవును, ప్రీమియర్ షో వేస్తారా దీనికి? ఇక్కడ వేయలేదండి, ఇప్పుడు వరకు వేయలేదు. ఇప్పుడు ఎనీ మూమెంట్ వేస్తారేమో నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే చాలా దగ్గరికి వచ్చేసింది కదా అనుకుంటున్నాను. 15 ఐ థింక్ 9 o'clockకి ఓకే ఉండొచ్చేమో ఏమన్నా. ఏమైనప్పటికీ
ఈ ఇంటర్వ్యూ ద్వారా ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకునేది ఏంటంటే కాంచీ గారికి చాలా ఇప్పటి వరకు మీరు ఎన్నో మూవీస్ చేశారు, ఎంతో కష్టపడ్డారు తెరవని కథల. ఈ మూవీతో మీరు లైమ్ లైట్లోకి రావాలి, ఇంకా కొన్ని చాలా మంచి ఆపర్చునిటీస్ మీకు రావాలి, ఎంతో మంచి గుర్తింపు రావాలి, బోల్డ్ అని డబ్బులు సంపాదించాలని ఐ డ్రీమ్ నుంచి మేము ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అంజలి గారు, నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు ధన్యవాదాలు. అయ్యో, అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.